ఉచితంగా విద్యుత్ అందడమే గాక అదనపు ఆదాయం దక్కనుండటంతో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు అదనం. ఎస్సీలు ఎస్టీలు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన వాళ్లకు రాయితీ పోను, మిగిలిన సొమ్ము చెల్లించేందుకు బ్యాంకులు రాయితీలు ఇవ్వనున్నాయి. వందలు వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు కట్టే పనిలేకపోవడమేగాక అదనంగా ఆదాయం సమకూరనుండటంతో ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు వెల్లివెరియనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు సైతం ఇస్తుండటంతో సామాన్యులు సైతం తమ ఇళ్లపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కావాల్సినంత విద్యుత్ వినియోగించుకుని మిగులు విద్యుత్ను గ్రిడ్కు అందించి లాభాలు పొందే అవకాశం ఉంది. పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం కింద 2027 మార్చి నాటికి 20 లక్షల ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీని ద్వారా సుమారు 4000 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి రానుందని అంచనా. ఈ పథకం కింద గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు కేంద్రం రాయితీ ఇస్తోంది. రాయితీ సొమ్ము పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు రుణంగా అందించనున్నాయి. 2 కిలోవాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 1,10,000 వరకు ఖర్చు కానుండగా దీనికి 60,000 వరకు కేంద్రం రాయితీ ఇవ్వనుంది. మిగిలిన 50,000 వినియోగదారులు భరించాలి. దీని ద్వారా 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్కు వెళ్తుంది. ఒక్కో యూనిట్కు ₹2.09 చొప్పున విద్యుత్ సంస్థలు వినియోగదారులకు చెల్లిస్తాయి. ఇంటిపై సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలనుకున్న వాళ్లు ముందుగా వినియోగదారుల జాతీయ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కరెంటు బిల్, బ్యాంక్ వివరాలు, చిరునామా నమోదు చేయాలి. ₹1000 ఫీజు చెల్లించి డిస్కంకు దరఖాస్తు సమర్పిస్తే సోలార్ ప్యానెళ్లు అందించే కంపెనీల పేర్లు, వివరాలు కనిపిస్తాయి. అందులో ఒకదాన్ని ఎంచుకొని ఒప్పందం చేసుకుంటే కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తం బ్యాంకు నుంచి రుణంగా పొందే ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే దేశీయంగా తయారైన సోలార్ ప్యానెళ్లు వాడిన వారికి రాయితీ లభిస్తుంది. ఇంటిపై సోలార్ ప్యానెళ్లు బిగించిన తర్వాత ఆ ఫోటోలు సైట్లో అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించిన తర్వాత డిస్కంలు స్మార్ట్ మీటర్ బిగిస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత 15 రోజుల్లోనే కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఇంటి అవసరాలకు సరిపడినంత రాకపోయినా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా అయితే విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ వినియోగించుకుంటున్నామో అలాగే వాడుకోవచ్చు. ఒకవేళ అదనంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే గ్రిడ్కు వెళ్లిపోతుంది. స్మార్ట్ మీటర్ ద్వారా ఎంత విద్యుత్ ఇచ్చామో లేదా గ్రిడ్ నుంచి ఎంత తీసుకున్నామో తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చేలా ఏపీ ఈఆర్సీ నిబంధనలను సవరించింది. రాష్ట్రంలోని దాదాపు 20,18,000 ఎస్సీ ఎస్టీ గృహాలకు ప్రభుత్వం ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తోంది. ఇప్పుడు వారి ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే 60,000 రాయితీ పోను మిగిలిన 50,000 రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు ముందుకొచ్చింది. అదేవిధంగా బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీ పోను అదనంగా 20,000 అందించనుంది. అంటే 30,000 వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. అది కూడా రుణంగా పొందవచ్చు. ఇళ్లపై ఏర్పాటు చేసే 2 కిలోవాట్ల ప్రాజెక్టులకు 60,000 రాయితీ ఇస్తుండగా ఆ తర్వాత ప్రతి కిలోవాట్కు 18,000 రాయితీ అందనుంది. కేంద్రం గరిష్టంగా 3 కిలోవాట్ల వరకు రాయితీ అందించనుంది. 2026-27లోగా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 75,000 కోట్ల వరకు రాయితీ భరించనుంది.